యొక్క కోర్కెలు తీరుస్తూ ధర్మాన్ని జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ లోకము యొక్క అభ్యున్నతికి ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతికి కృషి చేసేటటువంటి వైతాళికులైనటువంటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు ఎవరున్నారో వారు కూడా ప్రాతస్మరణీయులు. కానీ అందులో కొంతమంది జీవితాలు బహు ఆశ్చర్యజనకంగా ఉంటాయి. అసలు మనం ఊహ చెయ్యడానికి కూడా అవకాశం ఉండదు. అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి జీవితాలను పొంది పరమాద్భుతమైనటువంటి రీతిలో ఈ దేశ ప్రతిష్టని నిలబెట్టి రాశీభూతమైనటువంటి ధర్మమై ప్రవర్తించినటువంటి మహాపురుషులు ఉన్నారు. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి ఎవరు అని అడిగితే వశిష్ఠుడు చెప్పడం కాదు, వాల్మీకి చెప్పడం కాదు, సీతమ్మ చెప్పడం కాదు, పరమశివుడు చెప్పడం కాదు, బద్ధవైరి ఒక రాక్షసుడు చెప్పాడు, రామో విగ్రహవాన్ ధర్మ అని.